ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్థాయి దెన్ సచివాలయం అదే మరి అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం. మున్సిపాలిటీస్ కానీ పంచాయతీస్ కానీ అందరిని ఇన్వాల్వ్ చేసి అందరూ కలిసి మన పరిధిలో ఉండే స్టేక్ హోల్డర్స్కి మనం ఏ విధంగా ముందు తీసుకుపోవడం కోసం క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఫిలాసఫీ ఈజ్ వెరీ క్లియర్. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ పైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసాం. విజన్ డాక్యుమెంట్ తయారైంది. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్, జిఏడి, ఐటీఈసి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టీజీఎస్, జిఎస్డబ్ల్యూఎస్, ఫైనాన్స్, ఐఎన్పిఆర్, సిఎంఓ అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన 26 జిల్లాలకు గాను 5 సంవత్సరాల రోడ్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేశాం. మండల మున్సిపాలిటీ స్థాయిలో కూడా యాక్షన్ ప్లాను, జిల్లాలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. ఫైనల్గా ఇక్కడుండే ఎమ్మెల్యేలు మీరు కూర్చొని మీకు ఒక టీం ఇచ్చాం కాబట్టి మీ టీం అంతా కూర్చొని ఏదనంటే వెట్టింగ్ చేసి వ్యాలిడేట్ చేస్తే అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకున్నాం. అది సాధించాలంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా ముఖ్యం. అదే సమయంలో ప్రజా సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన అందరిపైన ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు మనం 175 నియోజకవర్గాల్లో ఏవైతే మన స్వర్ణ నియోజకవర్గ రిపోర్ట్లన్నీ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వర్క్షాపులన్నీ పెట్టాం. ఇంకొక పక్కన ఈరోజు దీన్ని 2029కి మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయడం 1 ఇయర్ అయింది. ఈ 4 సంవత్సరాలకి మనం ఏం చేయగలుగుతామో మీడియం టర్మ్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మీ అందరి జిల్లాల్లో చూస్తే జిల్లా మినిస్టర్ ఆధ్వర్యంలో చైర్మన్ కింద, కలెక్టర్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద పెట్టి, ఇంకొక పక్కన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కింద ఎంపీని కూడా పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి జిల్లా లెవెల్లో మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాం. అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చే కొద్దికి ఎమ్మెల్యేని, అదే మరి జిల్లా ఆఫీసర్ని ఒకరిని, ఆ టెరిటోరియల్లో ఉండే ఎమ్మెల్సీలు కానీ అక్కడ ఉండే ప్రజలు కొంతమందిని, ఇంకొక పక్కన అక్కడుండే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ని వీళ్ళతో కలిసి ఒక 9 మెంబర్ టీం కూడా మీకు ఇచ్చాం. మీరు చూస్తే ఎమ్మెల్యే ఉంటారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఒకరు నోడల్ ఆఫీసర్గా ఉంటారు, ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ని జిల్లా లెవెల్లో తీసుకుంటున్నాం, నాలెడ్జ్ పార్ట్నర్గా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా తీసుకుంటున్నాం. ఇంకొక పక్క ఒక యంగ్ ప్రొఫెషనల్ కూడా పెట్టుకున్నాం. నోడల్ ఆఫీసర్ ఉంటారు, ఒక యంగ్ ప్రొఫెషనల్ ఉంటారు. ఇంకొక పక్కన 5 మందితో ఒక టీం మెంబర్స్ని కూడా యంగ్స్టర్స్ని, జిఎస్డబ్ల్యూస్ని తీసుకున్నాం. ఇవన్నీ కూడా డే టు డే బేసిస్లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ని మనం క్రియేట్ చేశాం. ఇప్పుడే పీయూష్ మీకు ఒక మాట అన్నాడు. వారు చెప్పిన దాని ప్రకారం ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సెట్ చేయమన్నాం. ఇంత మునుపు ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీసులు తప్ప లేకుంటే గెస్ట్ హౌస్లు తప్ప ఎక్కడ ఉండేటివి కాదు. ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని అఫీషియల్గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ని రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు. అలాంటి ఒక నూతనమైనటువంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కార్యాలయాల్లో మీరు చూస్తే ఎమ్మెల్యే, జిల్లా నోడల్ ఆఫీసర్, ఒక అకాడమిషియన్, ఒక ప్రొఫెషనల్,
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకు హాజరైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు టెక్నికల్ విషయాలపై హరీష్ రావును కమిషన్ విచారించినట్లు సమాచారం. ఇక విచారణ విషయాలను కేసీఆర్ తో హరీష్ రావు చర్చించనున్నారు. 11న కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో కేసీఆర్ తో హరీష్ రావు, కేటీఆర్ భేటీ చర్చనీయాంశంగా మారింది. కాసేపట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ విచారణ ముందుకు హాజరైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, మానస, కాళేశ్వరం కమిషన్ ముందు ఇవాళ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. కమిషన్ ఏదైతే హాజరయ్యేందుకు ముందు ఆయన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం కోకపేట నుంచి తన నివాసం నుంచి హరీష్ రావు తెలంగాణ భవన్ చేరుకొని అక్కడ కేటీఆర్ తో పాటు పార్టీ ముఖ్య నాయకులతో కాసేపు సమావేశం అయ్యి అనంతరం అక్కడి నుంచి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు కూడా హాజరయ్యారు. ఆ హాజరైన నేపథ్యంలోనే అక్కడ మాట్లాడిన విషయాలపై ఈ రోజు మళ్ళీ కేటీఆర్ తో మాట్లాడేందుకు కేటీఆర్ తో పాటు హరీష్ రావు తమ ఫామ్ హౌస్ చేరేందుకు మరికొద్దిసేపట్లో చేరుకుంటారు. వాళ్ళు హరీష్ రావు మరియు కేసీఆర్ తో భేటీ కావడానికి ఇది ముఖ్య కారణంగా నేను తెలుసుకోవచ్చు. రేపు జరగబోయే 11వ తేదీన హాజరు కాబోయే కేసీఆర్ ఎలాంటి ప్రశ్నలు కొనసాగుతాయి, దాని మీద ఎలాంటి సమాధానం చెప్పాలని దాని మీద ఎక్సర్సైజ్ చేసి చెప్పేందుకే ఈ కేటీఆర్ మరియు హరీష్ రావు వెళ్తున్నారని చెప్పి సమాచారం అందుతుంది. మానస, అయితే ముఖ్యంగా బాసిత్ దేని గురించి ఎక్కువగా మాట్లాడినట్టు తెలుస్తుంది? అంటే ప్రస్తుతం అయితే ఈ రోజు జరిగిన ఈ భేటీతో పాటు ఆయన హరీష్ రావు కమిషన్ ఎదుట ఎలాంటి మాటలు మాట్లాడారు, వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేశారు, ఆ ప్రశ్నల మీద మనం ఏం చేయాలి, రేపు ఎలాంటి విషయాలు చెప్పాలని చెప్పి హరీష్ రావు దిట్టు అయిన మనిషి. అదే విధంగా తమ పార్టీ అధ్యక్షులతో పాటు పార్టీ ఎలాంటి మూవ్మెంట్ తీసుకుంటుంది, దాని మీద కేసీఆర్ కు ఎలాంటి దిశ ఉండాలి, ఆ దిశలో ఏ విధంగా మాట్లాడాలని చెప్పి భేటీ అయిన విషయాల మీద చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పుడు కేటీఆర్ కూడా నిన్న మాట్లాడిన మన మాజీ మంత్రులు ఎంపీ మన రాజేందర్ మాట్లాడిన విషయాలపైన కూడా తీక్షణం ఆలోచించి దాని మీద అదే విధంగా హరీష్ రావు కూడా ఏం మాట్లాడారు, ఇప్పుడు ప్రస్తుతం రేపు కేసీఆర్ ఏం మాట్లాడాలి వాళ్ళ ముందని చెప్పి కూడా తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతం అయితే ఆ విషయాలపైన భేటీ కానున్నారని చెప్పి సమాచారం అవుతుంది. మరి కాసేపట్లో వాళ్ళు ఫామ్ హౌస్ చేరుకుంటారు అని చెప్పి తెలుస్తుంది. మానస, ఓకే, థ్యాంక్ యూ బాసిత్. కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆధారాలతో సహా అన్ని కమిషన్ ముందు పెట్టామన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడికట్టకు ఎందుకు మార్చారని అడిగారని, తుమ్మిడిహెట్టి నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాల్వలు తవ్వారని ప్రశ్నించారని అన్నారు. ప్రాజెక్టు ఒప్పందం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య 5-6 మీటింగ్లు జరిగాయన్నారు. మీటింగ్ల సారాంశాన్ని కమిషన్ కు వివరంగా చెప్పినట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. మేము 7 ఏళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు. మా రాష్ట్రంలో ధర్నాలు, ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి. మేము 152 మీటర్ల దగ్గర ఒప్పుకోలేము. ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకిచ్చారు. ఒక 5-6 మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర తెలంగాణ మధ్య. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో, ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి అనేక ప్రయత్నాలు చేశాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. దయచేసి మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన ప్రభుత్వం
నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది, నీళ్లే మాకు జీవాధారం, మాకు తమ్మిడిహట్టి దగ్గర అనుమతించండి అని గిరీష్ మహాజన్ గారిని కూడా కోరాం. ఆయన కూడా ససేమిరా అన్నారు. అంటే 7 ఏళ్లు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, మన దగ్గర కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీలకు ఒప్పించడంలో, అగ్రిమెంట్ చేయడంలో, పనులు చేయడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని 2 లేఖలు రాసింది. 2 లేఖల్లో స్పష్టంగా అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మనకు కేంద్ర సిడబ్ల్యూసి మనకు చెప్పడం జరిగింది. అదే సిడబ్ల్యూసి మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి, రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది. ఇవన్నీ లెటర్లు కూడా ఈరోజు కమిషన్ కి ఇచ్చాం. సిడబ్ల్యూసి నుంచి వచ్చిన 3 లేఖలు ఈరోజు కమిషన్ కి ఇచ్చాం. వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటది, అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని వ్యాప్కోస్ అనే సంస్థ చెప్పింది. ఆ వివరాలు కూడా కమిషన్ కి అందించాం. సో వ్యాప్కోస్ నివేదిక మేరకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావును గంటన్నర పాటు సిట్ అధికారులు విచారించారు. వెస్ట్ జోన్ డీసీబీ విజయ్ కుమార్ నేతృత్వంలో ముగిసిన విచారణ కొనసాగింది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు వీడియో రికార్డు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని గత కొన్ని రోజులుగా తెలంగాణలోని జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికీ ఒక కొలికి వచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అప్పట్లో అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విదేశాల నుంచి హైదరాబాద్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోనే ఒక సమావేశం కూడా కానుంది. దీనికి రేపు సంబంధించినటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి సంబంధించిన స్టేషన్ లోని పూర్తిగా అతన్ని A1గా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి అధికారులు కూడా చేస్తూ విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావును తిరిగి హైదరాబాద్ రప్పించారు. దీనికి సంబంధించి రేపు జరిగేటటువంటి ప్రభాకర్ రావు A1గా ఉన్న ప్రభాకర్ రావు ఈ గంటన్నర పాటు విచారించారు. వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ముగిసిన విచారణ కొనసాగుతుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పోలీసులు మీడియా రికార్డ్స్ చేశారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లోని డీజీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో గవర్నమెంట్ పట్టణాల పాటు విచారించినటువంటి ప్రభాకర్ రావును పూర్తి స్థాయిలోని స్టేట్మెంట్ రికార్డ్ చేసి మొత్తం మీడియా రికార్డును కూడా పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది. ఉన్న ప్రభాకర్ రావు ఏం చెప్పాలనుకుంటున్నారో సిట్ అధికారులు చేస్తామని చాలా గురించి వెళ్ళారు. ఆర్టిస్టులు ఎవరు విషయాల మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులోని వెస్ట్ జోన్ నేతృత్వంలో ముగిసినటువంటి గంటన్నర పాటు ప్రభాకర్ రావు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు, దీనికి సంబంధించినటువంటి అప్పుడు ఆధారాలు ఏంటి అనేది కూడా ఇప్పటికీ ఉన్న ప్రస్తుతం ఇంటెలిజెంట్ సమాచారాన్ని సేకరించి రికార్డులు అయితే అధికారిక భద్రపరచకుండా తెలంగాణలోని గత కొంతకాలంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మాజీ ప్రభాకర్ రావు ముందు హాజరయ్యారు. ఈ కేసులోకి A1గా ఉన్న ప్రభాకర్ రావును గంటన్నర పాటు సిట్ అధికారులు విచారించారు. వెస్ట్ జోన్ డీజీపీతో పాటు ఉన్నతాధికారులు కూడా పూర్తిగాను సిట్ అధికారులకు సహకరిస్తారనేది చెప్పినటువంటి విషయం. ప్రభాకర్ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో విదేశాల్లో ఉన్న పరిస్థితి వాస్తవం. కానీ నేడు అతను
సుప్రీంకోర్టును ఆశ్రయించిన క్రమంలో ఇచ్చినటువంటి అనేక నోటీసుల ద్వారా తిరిగి ఇండియాకు చేరుకొని విచారణకు సహకరిస్తున్నట్లు కూడా ప్రభాకర్ రావు చెప్పినటువంటి తెలంగాణలోని సెంట్రల్ చూసినటువంటి గత ప్రభుత్వంలోని కోటాబిక్ కేసులు ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. కేరళ తీరంలో కార్గో నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. సింగపూర్కు చెందిన ఎంవి వ్యాన్ హైన్ నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నౌకలోని 20 కంటైనర్లు సముద్రంలో పడిపోయినట్లు తెలుస్తుంది. సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ షిప్లో సోమవారం ఉదయం భారీ పేలుడు చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఉదయం 10:30 సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన నౌకాదళం ఐఎన్ఎస్ సూరత్ను అత్యవసర సహాయం కోసం సదరు నౌక వద్దకు తరలించింది. దీంతో పాటు నేవల్ స్టేషన్ ఎన్ఐఎస్ గరుడ్ నుంచి డోర్నియర్ విమానంతో ఆ ప్రదేశంలో సాటిలు చేపట్టింది. దాదాపు 270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల పొడవున్న ఈ నౌక జూన్ 7న కొలంబో తీరం నుంచి బయలుదేరింది. ఇది జూన్ 10వ తేదీ నాటికి ముంబైకి చేరుకోవాల్సి ఉంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. దోండ్రా సమీపంలో పోలీస్ వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే మృతి చెందారు. డీఎస్పీ, సిఐ సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న అదనపు బలగాలు సంఘటన స్థలానికి చేరుకొని మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ దాడిపై ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆకాష్ రావు మృతికి సంతాపం తెలిపారు. ఆయన యోధుడని కొనియాడారు. మరోవైపు బస్తర్ డివిజన్లోని బస్తర్, బీజాపూర్, దంతెవాడ, కాంకేర్, కొండగాన్, నారాయణపూర్, సుక్మా జిల్లాలో ఆపరేషన్ కగార్ విస్తృతంగా కొనసాగుతుంది. మావోయిస్టుల కార్యకలాపాలకు కట్టడి చేయగలిగితే దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయొచ్చననే లక్ష్యంతో భద్రతా బలగాలు ఆపరేషన్లు మొదలుపెట్టాయి. అలాగే ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్లు భారీ విజయాలు సాధించాయి. కొండకోట గ్రామం వద్ద మావోల ప్రధాన కార్యదర్శి బసవరాజు, ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ సహా పలువురిని నేలకూల్చారు.
అనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్థిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైసీపీ నేతలు జిల్లా ఎస్పీని కలిశారు. అనంతరం నగర మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతిని కలిసి వినతి పత్రం అందజేశారు. మహిళలకు రక్షణ కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా యువతులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళ అమ్మ కనబడలే మా చెయ్యి దీపా తమ్ముడు. అక్క మీరు కొద్దిగా ఎన్నుకున్నాండి అక్క. ఆమె కనపడలేదు అక్క. గిరిజక్క ఆమె కనపడలే. పాప మంగళవారం నైట్ పోయింటే మేము ఊరు ఇక్కడ అనంతపురం మొత్తం ఎదికినాము. ఎక్కడ దొరకలేదు. దొరకడానికి స్టేషన్లో పోయి కేసు రాసిచ్చినాము. వాళ్ళు రాసుకున్నారు. ఈరోజు చెప్తాం, రేపు చెప్తామన్నారు. కనీసం సీసీ కెమెరా కూడా వాళ్ళు చూసుకోలేదు, అసలు పట్టించుకోలేకపోయినారు. బుధవారం పోయింటే మా పాప మా చేతికి వస్తుందేమో. డైలీ పోతా అంటే ఎస్సీ ఆఫీస్ దగ్గర నుంచి మాకు లిస్ట్ రావాలా, ఫోన్ లిస్ట్ రావాలా అని చెప్తున్నారు వాళ్ళు. మేము ఫోన్ కాల్ లిస్ట్ మేము లాస్ట్ కాల్ ఈ పాప ఈ టైంలో చేసిపోయింది కదా అని చెప్పి మేము చూపించినా కూడా వాళ్ళు తీసుకోకున్నట్లు, పట్టించుకోకున్నట్లు ఉన్నారు అసలుకి. నిన్న కూడేరి వాళ్ళు చూసి పోయి 6 రోజుల తర్వాత మొన్న ఎత్తుకొచ్చినారు. కూడేరి వాళ్ళు చూసి, అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చూసి ఎత్తుకొచ్చింటేనే బాడీనే. తర్వాత వీళ్ళకి తెలిసిందంటే వీళ్ళు అప్పుడు ఫోన్ చేసినారు మాకు, మీ పాపనా కాదా అని చూసి. అసలు మా పాపకి బొబ్బలు వచ్చి అసలు పురుగులు వచ్చి అసలు అంత ఘోరంగా చంపినారు ఆ పాపని. అసలు ఆ పాపకి ఇవన్నీ న్యాయం చేయలేదు సార్ మాకి. ఆ పాపని ఎట్లా చంపినాడు, వాడిని చంపాలట్లే, వాళ్ళని ఊరికి ఏడిసి పెట్టకూడదు. పాప మంగళవారం నైట్ పోయింది. రామకృష్ణ కాలనీకి సంబంధించినటువంటి ఒక గిరిజన మహిళ తన్మయ్య గారిని నరక యాతన అనుభవించి పుట్టన పెట్టుకున్నటువంటి కామాంధులను వెంటనే శిక్షించాలనేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తల్లిదండ్రులకు వెంటనే న్యాయం జరగాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారిని కలిసిన తర్వాత కూడా తల్లిదండ్రుల పక్షాన ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు సంవత్సరం రోజుల కాలం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది అమాయకమైనటువంటి అమ్మాయిలపైన అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పటికీ ఓ పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూద్దాం చూస్తూ ఉంటే, మరొక పక్క యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా రెడ్ బుక్ పాలనలో, రెడ్ బుక్ సేవల్లో నిమగ్నమైంది అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా హెచ్చరిస్తున్నాం. ఏమీ లేనటువంటి తిరుమల లడ్డు ప్రక్షాళన కోసం మెట్లు కడిగినటువంటి నువ్వు ఈరోజు దాదాపు 200 మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలను అగాత్యం చేస్తూ ఉంటే మీరు ఏ మెట్లు కడిగారు, ఏ ప్రక్షాళన చేస్తూ ఉన్నారనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే బాధిత మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళకి, ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయిస్తూ, అదేవిధంగా ఆర్థిక సాయం చేస్తూ, చట్టం తన పని తాను చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ముక్కుసూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా జరిగేటటువంటి అత్యాచారాలని ఆపండి, లేని పక్షంలో మీరు ప్రభుత్వం గద్దె దిగండి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ వెంకటగిరి కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో కాకాని A4గా ఉన్నారు. వైసీపీ హయాంలో మంత్రిగా కాకాని అక్రమ మైనింగ్ చేపట్టారని, ఆయనపై కేసు నమోదు కావడంతో అరెస్టు చేశారని భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు బెంగళూరులో కాకానిని అదుపులోకి తీసుకున్నారు. దాంతో కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరచగా మరోసారి 14 రోజుల పాటు రిమాండ్ను పొడిగించి న్యాయస్థానం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి కోర్టు మరో 14 రోజులు రిమాండ్ పొడిగించింది. వాస్తవానికి ఆయన
గత నెలలో పోలీసులు బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి అక్రమ మైనింగ్ వ్యవహారంలో కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అలాగే గత 3 రోజుల క్రితమే పోలీస్ కస్టడీ కూడా తీసుకుని 3 రోజుల పాటు విచారించారు. ఆ పోలీస్ కస్టడీ కూడా నిన్న ముగిడంతా ఆయన్ని నెల్లూరు జిల్లాలోని కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్ పూర్తయింది. 14 రోజుల రిమాండ్. వెంటనే కూడా వెంకటగిరి కోర్టులో హాజరుపరచగా వెంకటగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి పౌరులపూర్ మండలం, నెల్లూరు జిల్లాలోని పౌరులపూర్ మండలానికి సంబంధించిన వరదాపురం సమీపంలో ఒక రుస్తు మైన్ లో భారీగా అక్రమ మైనింగ్ చేశారని చెప్పి ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. అదే క్రమంలో SC/ST కేసు ఉంది. అలాగే పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసు కూడా ఉంది. సో మొత్తం మీద ఈ వ్యవహారాలన్నిటికి సంబంధించి పోలీసులు 2 నెలల పాటు కాకాని అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయన్ని గాలించి గత నెలలోనే పట్టుకుని కోర్టు ముందు హాజరుపరచడం, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు కానీ లేదంటే కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ ఎన్ని వేసినా కూడా అవన్నీ కూడా కేసులు కోర్టులో కొట్టివేయడం జరిగింది. ఈ క్రమంలోనే కాకాని అరెస్ట్ కావడం, అలాగే 14 రిమాండ్ ముగియడం, మళ్ళీ ఇప్పుడు 14 రిమాండ్ పొడిగించడంతో ఈ కేసు వ్యవహారంలో కాకానికి ఇప్పుడే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఇదే క్రమంలో మరొక కేసు కూడా కాకాని మీద నమోదైంది. ఈ రోజు ఆ కేసు నమోదైనట్టు మనకు కొంత సమాచారం తెలుస్తుంది. అది కూడా కృష్ణాపట్నం సమీపంలో ఒక అక్రమంగా చెక్ పోస్ట్ పెట్టారని, చెక్ పోస్ట్ కి సంబంధించి అనధికారికంగా భారీగా చుట్టుపక్కల చాలా కంపెనీస్ ఉంటాయి. ఆయిల్ కంపెనీస్, పోర్టుకు సంబంధించి అనేక కంపెనీలు కూడా పోర్టు పరిసర ప్రాంతాల్లో అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు అన్నిటి వద్ద కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అనధికారికంగా, అంటే ఈ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక చెక్ పోస్ట్ పెట్టారు. ఆ చెక్ పోస్టులు పెట్టి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఇదంతా కూడా అక్రమ దందాలు. సో ఈ అక్రమ దందాల మీద అసలు చాలా నష్టపోయాయని చెప్పి కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు మరో కేసు నమోదైంది. సో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించిన కేసులు అక్రమ మైనింగ్ వ్యవహారాల కేసులు ఆయన ఆరోపణలు ఎదుర్కొని జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళా టోల్ గేట్ కేసులు. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి పైన వరుసగా కేసులు నమోదవుతుండడం, అలాగే ఆయన జిల్లా అధ్యక్షుడిగా వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి యాక్టివ్గా ఉండడంతో ఇప్పుడు మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా తీవ్ర చర్చనీయాంశమైంది కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటికే వల్లభనేని వంశీ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, అలాగే వైసీపీలో సంబంధించిన కీలకమైన అనేక మందిని కూడా అనేక రకాల కేసులు వెంటాడుతున్నాయి. ఇదే క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కూడా వరుసగా కేసులు నమోదవుతుండడం, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ పొడిగించడంతో ఇప్పటికే పోలీస్ కస్టడీ 3 రోజులు విచారించారు. కాబట్టి పోలీస్ కస్టడీలో పోలీసులు ఎటువంటి నిజాలు రాబట్టారు, లేకుంటే ఎటువంటి విషయాలు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియపరిచారు, దీని మూలంగా మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం ఉందా, లేకుంటే ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిజంగానే ఆయన పాత్ర ఏంటి అన్ని కూడా పోలీసులు పూర్తి స్థాయి నివేదికలు అయితే సిద్ధం చేస్తున్నారు. సో కాకానికి వరుసగా కేసులు వచ్చి దిగిస్తుంది. కాబట్టి ఇది కొంత రాజకీయంగా మరి నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ అక్రమ మైనింగ్ భారీగా జరిగింది. 10,000 కోట్ల రూపాయల పైన అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారులు రాకముందు చాలా మంది చాలా సభల్లో కూడా తెలియజేశారు. నారా లోకేష్ కావచ్చు, ఇది చంద్రబాబు నాయుడు కూడా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కాకుండా అక్రమ మైనింగ్ సంబంధించి అనేక మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళంతా కూడా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాగే అక్రమ మైనింగ్ 10,000 కోట్ల రూపాయల పైన జరిగింది. కానీ వారు ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ఈ కేసులో కూడా A1 నుంచి A20 వరకు సుమారు 21 మంది ఉన్నారు. 21 మందిలో కూడా కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కరికి మాత్రమే బెయిల్ మంజూరు కావడం లేదు. అలాగే ఆయన కోర్టు రిమాండ్ ఉన్నారు. మిగతా ఆల్మోస్ట్ అందరికి కూడా బెయిల్ తెచ్చుకున్నారు. కొందరు టీడీపీ నాయకులు అయితే అసలు బెయిల్ కూడా అప్లై చేసుకోలేదు. ఎందుకంటే పోలీసులు వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయాలన్న ఆలోచన కూడా లేనట్టుంది. మొత్తం మీద ఇది ఒక రాజకీయ కక్షగానే ఇక్కడ వైసీపీ సానుభూతిదారులు కావచ్చు, లేదంటే వైసీపీ పార్టీ చూస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల మీడియా సమావేశం నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుని సందర్భంగా ఉదాహరించారు. అయినంత అక్రమ కేసుల్లో ఆ కాకాని అరెస్ట్ చేశారు. మొత్తం మీద ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో 14 రోజులు, అంటే ఈ నెల 23వ తారీఖు వరకు రిమాండ్ పొడిగిస్తూ వెంకటగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సో మరో 14 రోజులు ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉండే అవకాశం. ఇదే క్రమంలో కాకాని రెడ్డి బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఆ బెయిల్ పిటిషన్ కూడా 11వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. సో కాకానికి ఒకవేళ 11వ తేదీ ఆయనకి బెయిల్ పిటిషన్ పైన మళ్ళా ఒకసారి విచారణ ఉంది కాబట్టి బెయిల్ మంజూరు అవుతుందా, లేదంటే మరి కొన్ని రోజులు కాకాని జైల్లో ఉంటారు అనేది మాత్రం తెలియాల్సింది. ఓకే, థ్యాంక్ యూ విద్యాసాగర్.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు స్పందించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై అంబాటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొమ్మినేని కమ్మ కులస్తుడైన తనను విమర్శిస్తున్నారని, చంద్రబాబుకు కక్ష అని ఆరోపించారు. ఎన్నో సంస్థలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు పైన కొమ్మినేని అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. ఉన్నట్టుగా చేసి ఆ విషయాన్ని పెద్దదిగా చేసి అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక సీనియర్ జర్నలిస్టుని కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి 2 మాటలు ఇక్కడ నేను చెప్పాలి. ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్. ఇందాక చెప్పినట్టుగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు